ఈరోజు పాలకూర పెసరపప్పు ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయింది కదా! ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి నీట్‌గా కడిగి వాష్ చేసిన పాలకూర వేసుకుంటున్నాను. పాలకూర కట్ట ఒక కట్ట వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా పాలకూర పెసరపప్పు ఎంత సింపుల్‌గా అయిపోయిందో. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతది. థాంక్స్ ఫర్ వాచింగ్.